పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనము నీవు చూచినప్పుడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మునుపు మీరు చీకటిగా ఉన్నారు, కానీ ఇప్పుడు వెలుగుగా ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచు ఉన్నది. వెలుగు ఫలములు మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుచు ఉన్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అగ్నికి ఆహుతి అవ్వకుండా సజీవముగా ఉన్న పొదవలే, మాటలాడలేని స్థితిలో మాటలాడుచున్న పొదవలే, చీకటిగా మారిపోవలసిన పరిస్థితిలో కాంతినిచ్చుచున్న పొదవలే. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను నీవు కలిగి ఉన్నప్పుడు నీవు ఉండడం మాత్రమే కాదు, తదుపరి నీవు చూచినట్లయితే ఏం జరిగినది? 5వ వచనములో, అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. ఆ అగ్ని ఆ స్థలమును ఎలా మార్చింది? పరిశుద్ధ ప్రదేశముగా మార్చింది. ఆ పొదను పరిశుద్ధ ప్రదేశముగా మాత్రమే కాదు, కానీ ఆ పొద నిలిచి ఉన్న స్థలమును పరిశుద్ధ స్థలముగా మార్చి ఉండగా, పరిశుద్ధాత్ముడు ఈరోజు చేయించిన పని ఏమిటి? Holy Spirit, beginning with you, He will turn the place in which you stand holy. నిన్ను పరిశుద్ధనిగా మార్చడం మాత్రమే కాదు, నీవు నిలిచి ఉన్న స్థలమును కూడా పరిశుద్ధముగా మార్చుతూ ఉన్నారు. అందుకని నేను ఒక మాట అంటూ ఉన్నాను, యు ఆర్ ఎ మూవింగ్ చర్చ్. విశ్వాసి, నీవు కదులుచున్న దేవాలయము. ఈ కదులుచున్న దేవాలయమైన నీవే ఏమై ఉన్నావు? దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, when you are consecrated by God, by being sanctified by God, by being anointed by God, దేవుని వలన శుద్ధి చేయబడిన వానిగా, పాపము నుండి వేరు చేయబడిన వానిగా, ప్రతిష్ఠింపబడిన వానిగా, అభిషేకింపబడిన వానిగా నీవు ఉన్నప్పుడు నీవు పరిశుద్ధ యాజక సమూహము అయి ఉన్నావు. God made you holy. నిజమే, పాపలోకంలో మనం జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం. But the beauty of Christian faith is that every time you come back to God with repentance, పశ్చాత్తాపముతో నీవు తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను క్షమించువాడై ఉన్నాడు. God will restore your holiness. నీ పరిశుద్ధతను పునరుద్ధరింప చేయ దేవుడై ఉన్నాడు. You have a God who is a loving God and a caring God, a comforting God. ప్రేమించు దేవుడు, కనికరించు దేవుడు, ఆదరించు దేవుడు నీవు కలిగి ఉండగా, every time you come back to His presence, He will make you new and He will make you whole. నిన్ను నూతనపరుస్తాడు, నిన్ను పరిపూర్ణునిగా మార్చుతాడు. ఆ పరిపూర్ణతలో ప్రధానంగా నిన్ను పరిశుద్ధునిగా మార్చుతాడు. Just as I am holy, you ought to be holy. నేను పరిశుద్ధుడై ఉండగా నీరును పరిశుద్ధుడై ఉండవలని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉండగా, ఈరోజు క్రైస్తవ సంగమ నీవు పరిశుద్ధునిగా మారడానికి గల కారణం ఏమిటి అంటే, ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ.